ఇటీవలే రిలీజ్ అయి కలెక్షన్లో వర్షం కురిపిస్తున్న చిత్రం ఫిదా. సాయి పల్లవి కెరీర్ లో ఇంతవరకు తీసిన సినిమాల్లో ఫిదా సినిమానే ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఫిదా సినిమాకు దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ముల కెరీర్ లోనూ ఇదొక మలుపురాయనే చెప్పుకోవచ్చు. అయితే ఫిదా సినిమాలో అచ్చమైన తెలంగాణ యాసలో మాట్లాడిన సాయి పల్లవి అందరి హృదయాలను గెలుచుకుంది. సాయి పల్లవి నేటివిటీ గురించిన కొన్ని నిజాలు బయటకు వచ్చేశాయి. ఈమె కోటగిరి అనే ప్రాంతానికి చెందింది. ఈ ప్రాంతం తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు బోర్డర్ లో ఉంటుంది. సాయి పల్లవి చదివింది, పెరిగింది కోయంబత్తూర్. ఇక జార్జియాలోని బిస్లీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్ పూర్తి చేసింది సాయి పల్లవి. డాన్స్ చేయడంలో సాయి పల్లవి తనకు తానే సాటి అనిపించుకునేలా ప్రాక్టీస్ చేసిందట. ఈ టీవీలో 2008వ సంవత్సరంలో ప్రసారం అయిన D4 లో సాయి డాన్స్ చేసి అందరి మెప్పును సంపాదించింది. తమిళ సినిమా ప్రేమంలోని మలార్ పాత్రలో నటించి అద్భుతం అనిపించింది. ఇప్పుడు సాయి పల్లవి తెలుగమ్మాయా లేదా మలయాళీ అమ్మాయా అనేది ఇంకా తేలడం లేదు. అయితే ఫిదా సినిమాను చూసి ఫిదా అయిపోయిన కొందరు మాత్రం కాదు సాయి పల్లవి ఖచ్చితంగా మన తెలంగాణ బిడ్డే అంటున్నారు. లేకపోతే ఇంత బాగా తెలంగాణ యాసలో ఎలా మాట్లాడగలిగిందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ అందరితోనూ టచ్ లో ఉంటూ మరికొంత వైరల్ గా స్ప్రెడ్ అయిపోతోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.